చెప్తున్నది ఏంటంటే ఎగ్జామ్కి ఏదైనా కానీ ఏంటి ఎగ్జామ్కి కావాల్సింది ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్, టెస్టులు, ఇవి ఎగ్జామ్కి కావాలి. అంటే ఐ విల్ గో విత్ రివర్స్. ఫైనల్ ఎగ్జామ్లో ఏమడుగుతున్నాడు? పాత ప్రశ్నలు తిప్పించి మళ్ళీ చదివే అడుగుతాడు. బుక్ పట్టుకుని చదువుతూ కూర్చుంటావు. అంటే నీకేంటంటే బుక్ చదివేస్తే మొత్తం మార్క్స్, టాప్ మార్క్స్ నీవే మార్క్స్ అనుకుంటావు. ఇక్కడ అది కాదండి మెథడ్. ఇక్కడ నీకు ఒక గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు వరకు నువ్వు చదివిన పద్ధతి వేరు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే పద్ధతి వేరు. దీన్నే మనం టెక్టానిక్ షిఫ్ట్ అంటాం. ఈ పద్ధతిని నువ్వు ఎప్పుడైతే అలవాటు చేసుకుంటావో వచ్చే నోటిఫికేషన్లో నువ్వు సర్వీస్ కొట్టుకుని వెళ్తావు. ఇప్పుడు రేపు ఎగ్జామ్ ఉందంటే నేనేం చెప్పాను? కోచింగ్ అవ్వలేదంటున్నాడు, రివిజన్ అవ్వలేదంటున్నాడు, ఇంకోటేమో రాసినా కానీ మార్క్స్ రావట్లేదు. ఇవన్నీ నువ్వు హ్యాండిల్ చేయడం కోసమే కోచింగ్. కోచింగ్ తీసుకుంటావా లేదనేది నీ ఇష్టం. లేదు సార్ నేను సెల్ఫ్ స్టడీ చేసుకుంటాను, చేసుకో, ఇబ్బంది లేదు. అయినా కానీ నువ్వు సెల్ఫ్ స్టడీ తీసుకున్నా, కోచింగ్ తీసుకున్నా, ఇవి నీకు ఇంపార్టెంట్. నీకు ఇంకా టైం ఉందనుకో, ఇంకొక ఇన్స్టిట్యూట్ టెస్ట్ సిరీస్ రాయి. ఇంకా టైం ఉందనుకో, వీటిని మళ్ళీ రివిజన్ చేయి. అప్పుడు నీకేమవుతుందంటే క్లారిటీ వస్తుంది.